ఒకే చోట ఏండ్ల తరబడిగా ఉద్యోగంలో కొనసాగుతున్న ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ ను వెంటనే బదిలీ చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేకుంట సునీల్ డిమాండ్ చేశారు. ఈడీని తొలగించాలంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మాదిగ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు నేటికి 11వ రోజుకి చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన రేకుంట సునీల్ మద్దతు ప్రకటించారు. ఈడీ శంకర్ ను బదిలీ చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందన్నారు. గత 11 రోజులుగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అయినటువంటి శంకర్ గారిని తొలగించాలని చెప్పి పెరుక రాయేశ్వర్ మాదిగ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ దీక్షా కార్యక్రమానికి మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ రాయేశ్వర్ గారు ఆయనతో పాటు ఇక్కడ సుమారు 15 నుండి 20 దళిత సంఘాలు ఇవాళ ఏం డిమాండ్ చేస్తున్నాయంటే ఎస్సీ కార్పొరేషన్లో దీర్ఘకాలికంగా 18 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఎట్లా విధులు నిర్వహించుకుంటూ వస్తాడు. ఇలా ఒక సామాన్య దళితులు 3 ఏళ్ళు సర్వీస్ అయిపోయిన తర్వాత మమ్మల్ని కొనసాగించండి ఇంకొక ఏడాది అంటే కూడా లేదు రూల్స్ తప్పకుండా పాటిస్తామని ట్రాన్స్ఫర్లు చేస్తున్నటువంటి సందర్భాలు తొలగించాలి